హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జూన్ 2 తోటి మనకు టెట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఈ కంప్లీట్ అయిన వెంటనే మనకు కీ కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కీ అలాగే మనకు రెస్పాన్స్ షీట్ అనగా మనం రాసిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మనం పెట్టిన ఆన్సర్స్ కరెక్టేనా కాదా ఇవన్నీ మన రెస్పాన్స్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. మన రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెక్ చేద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్లో టీఎస్ టెట్ అని టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ చూడండి, టీఎస్ టెట్ 2024 ఏపీటీ ఆన్లైన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే మనకు రెస్పాన్స్ షీట్ అలాగే ఇనిషియల్ కీ ఉంది. ఇనిషియల్ కీ అంటే ఓన్లీ ఒక మన క్వశ్చన్ పేపర్కి కీ మాత్రమే వస్తుంది. మన రెస్పాన్స్ అని షీట్ కానీ కాకుండా వేరే వాళ్ళదైనా ఎవరిదైనా ఒక ఎగ్జాంపుల్గా క్వశ్చన్ పేపర్ ఇస్తారు, దానికి సంబంధించిన కీ ఇస్తారు. ఈ రెస్పాన్స్ షీట్ అనేది ఏంటంటే మనం రాసిన ఎగ్జామ్ మనం ఎగ్జామ్ ఏది రాసినా మనం ఏ ఆన్సర్ పెట్టామనేసి మన క్వశ్చన్ పేపర్ మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూడండి, జనరల్ నంబర్ అలాగే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్ మనది ఎగ్జామ్ పేపర్ 1 పేపర్ 2 అని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేశాక మనకు మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మనం పెట్టిన ఆన్సర్ కరెక్టా కాదా, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఈ విధంగా చెక్ చేసాం. చూడండి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఈ పర్సన్ పెట్టిన ఆప్షన్ కూడా సెకండే, సో ఇది కరెక్ట్ అన్నట్టుగా. ఆ విధంగా మనం ఎన్ని కరెక్ట్ అయినాయో మనం చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ చూద్దాం ఒకటి ఏదన్నా. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇతను పెట్టిన ఆప్షన్ 1 అంటూ మనం పెట్టిన ఆన్సర్స్ ఏమో ఇక్కడ వస్తాయి. చూడండి, ఈ ఆప్షన్స్ ఇక్కడ పెట్టినది ఏందో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ వచ్చింది. ఇతను చూజ్ చేసుకున్న ఆప్షన్ అనేది 1 అన్నట్టు, సో ఇది రాంగ్ పోయింది అన్నట్టు. ఈ విధంగా మనకు మొత్తం 150 క్వశ్చన్స్ కంప్లీట్గా చెక్ చేసుకోండి. మనం పెట్టిన ఆప్షన్స్ ఏమో చూజ్ ఆప్షన్ అనేసి ఇక్కడ ఉంటుంది, ఇతను ఇచ్చినది ఏమో ఇక్కడ బ్లూ టిక్ మార్క్లో ఉంటుంది. సో ఈ విధంగా మనం పెట్టిన ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెక్ చేసుకోండి. ఏమైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.